నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. బోధనలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు. అన్ని వసతులతో మార్కెట్ను నిర్మిస్తున్నామన్న షకీల్ అమీర్. ఇట్ల మండలంలో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు, అధికారులు చర్యలు తీసుకుంటూ స్థానికులు డిమాండ్. ఆశా వర్కర్లకు ఖచ్చితమైన గౌరవ వేతనం పెంచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లపై వివక్షత చూపుతున్నాయన్న రమేష్ బాబు. బోదేపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. వైభవంగా 3 రోజుల పాటు వేడుకల నిర్వహణ. గాంధారి మండలం పిస్కల్ తండాలో దారుణం. అప్పుడే పుట్టిన మగ శిశువును మగపొదల్లో వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, బోధన పట్టణంలోని 13వ వార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు బోధన ఎమ్మెల్యే షకీల్ అమీర్ శంకుస్థాపన చేశారు. అన్ని వసతులతో నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను దాదాపుగా 15 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రకటించారు. దీంతో వెజిటబుల్ మార్కెట్తో పాటు నాన్ వెజిటబుల్ మార్కెట్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు కాంట్రాక్టర్ నాణ్యతా లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తర్వాత 45 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. సాకర్ నగర్కు చెందిన పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ, ఆర్జీఓ రాజేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ స్థానిక రోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ లో మనము బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అండ్ డొనేషన్ మీద, ఆర్గాన్ డొనేషన్ మీద ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో మనము బ్రెయిన్ డెత్ ఎలా డిక్లేర్ చేయాలి, 2 రకాల మరణాలు ఉంటాయి. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మీర్ నజీర్ అలీ డబ్బు గారి ఆధ్వర్యంలో 7.5 కోట్ల రూపాయలతోని బోధన్ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీ చేయడం అనేది, ఒక వెజిటేబుల్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ చేయడం అనేది. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో సరైన అనుమతులు లేకుండా జోరుగా భవనాల అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివి చాలా భవనాలు నిర్మించిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఆశా వర్కర్లకు ఖచ్చితమైన గౌరవ వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి చేత వెట్టి చాకరీ చేస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతుందని సిఐటియు 4వ జిల్లా మహాసభలో సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రమేష్ బాబు మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలో సిఐటియు ఆశా వర్కర్ల మహాసభ నిర్వహించారు. ఆరోగ్య శాఖలో కీలకంగా పనిచేసే ఆశా వర్కర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పెండింగ్లో ఉన్న వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా కరోనా సమయంలో మరణించిన ఆశా వర్కర్లకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద ఏదైతే దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు, గర్భిణీలు, బాలింతలు వాళ్ళ సంరక్షణ కోసం ఈరోజు ఆశా వర్కర్లని నియమించటం జరిగింది. ఆశా వర్కర్లకు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వకుండా అనేక రకాల పని భారాలను మోపుతూ శ్రమ దోపిడీ చేస్తూ ఈ ఆశా వర్కర్లతోటి వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు స్థానికులు బారులు తీరారు. డిసెంబర్ 9వ తేదీ కావడంతో మున్సిపల్ కార్యాలయంలో స్థానికులు అధిక సంఖ్యలో అప్లికేషన్లు సమర్పించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారం స్టేడియంలో సిపి నాగరాజు పర్యవేక్షణలో మొదటి రోజు పోలీసు రిక్రూట్మెంట్లో భాగంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎముకలు కొరికే చలి సైతం లెక్క చేయకుండా ఎలాగైనా ఉద్యోగం సాధించాలని తపనా పట్టుదలతో ఇన్ని రోజులు శిక్షణ పొందిన అభ్యర్థులు 10 రోజుల పాటు తమ భవితయాన్ని పరీక్షించుకున్నారు. అయితే మొదటి రోజు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు చెందిన 600 మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు గాను 520 మందికి పైగా హాజరయ్యారు. మిగతా కొందరు మెడికల్ సమస్యలతో హాజరు కాలేదు. శరీర దారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అన్ని రకాల ధృవీకరణ పత్రాలు పరిశీలించాక లోనికి అభ్యర్థులు అనుమతించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయంలో 3 రోజుల నుంచి దత్త జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకర్త రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జరిపించారు. సాయిబాబా ప్రతిమను పల్లకిలోకి తీసుకువెళ్లి అర్చన, హారతి, అభిషేకాలు, దీపధూప, క్షీరాన్నవేదన సాయిబాబాకు సమర్పించారు. ఇక పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు సాయిబాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు అన్నదానం, ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక సర్పంచ్ రవి, ఎంపీటీసీ సభ్యులు శ్రీకాంత్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం దుప్యాతండా గ్రామంలో శ్రీ జగదాంబ మాత శేవలాల్ మహారాజ్ నూతన ఆలయ నిర్మాణ భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో సిరికొండ జడ్పీటీసీ మన్సింగ్ నాయక్, అలాగే ఐఆర్ఎస్ సెంట్రల్ కస్టమ్ ఆఫీసర్ జరపుల గోవింద నాయక్, సిరికొండ మండల టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు గౌసు భాష పాల్గొన్నారు. ప్రజలకు అన్ని సమస్యలు తొలగి సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని భగవంతుని జడ్పీటీసీ గోవింద నాయక్ వేడుకున్నారు. ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్, జడ్పీటీసీ జగన్లకు ఆశీర్వచనం ఎప్పుడు ఉంటుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏమాజీ నాయక్, ఆలయ పూజారులు, ఆలయ కమిటీ చైర్మన్ దేవేందర్, గోవర్ధన్, బిక్కన్ దావిదాస్, అలాగే రాజు, ఉపేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పిస్కల్ తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవ శిశువును రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు పడివేసి వెళ్ళిపోయారు. మగ శిశువు అరుపులు వినబడంతో స్థానికులు గమనించి వెంటనే ఐసీడీఎస్ అలాగే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం శిశువుకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు డాక్టర్ నింబాద్రి చెప్పారు. అన్నోన్ బేబీ. ఓకే, ఈ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా 12 o'clock గాంధారి ఏరియాలో ఒక విలేజ్లో దొరికినది తీసుకొచ్చారు. చూసేసి చిల్డ్రన్ డాక్టర్కి చెప్పినాము. చిల్డ్రన్ డాక్టర్ వచ్చి చూసి ట్రీట్మెంట్ రాసి ఫర్దర్గా మేనేజ్మెంట్ నడుస్తుంది. బేబీ వెయిట్ అయితే 3 kgs ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. ఫర్దర్గా ట్రీట్మెంట్ నడుస్తుంది. బాగానే ఉంది. అన్నోన్ బేబీ. ఓకే, ఈ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా 12 o'clock. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్.